హాస్టల్ స్టైల్ చికెన్ కర్రీ. ఇది బగారాది. ఇది బగారా రైసా? అది చికెనా? ఓ, ఇది బగారా రైస్ కోసం, ఇది చికెన్ కోసం. నా తెలియదులే, నా మీద పడుతుంది. అప్పుడే మగ్గినాయి ఆంటీ వాటర్ పోస్తారు. సరే, ఈరోజు మీ వంట టేస్ట్ ఎట్లుంటుందో చూస్తాంగా మేము కూడా. బాగానే ఉంది. ఏమో అంటే అంత గుర్తించలేకపోయినా. తగినంత ఉప్పు, కారం వేయరుగా ఇట్లా. కారం బగారా రైస్ కదా, ఓ సారీ, బగారా రైస్. చికెన్ ప్రిపరేషన్. ఏమన్నా సీనియరేనా? వెళ్తే కాదు చూస్తున్నావు. ఉప్పు కలుపు అమ్మాయి. ఏది ఇదా గంట ఏదైతే అది దీంతో కలుపునా? ఆ చిక్కల గంట కలుపు, చిల్లున్న గంటతో కలుపు అమ్మాయి. అది అన్నమ్మా. చికెన్ వేరు, దీని వేరు. కంప్లీట్ అయిందా? ఈ కూలం వంట అయితే అంటే ఆ వాటర్తోనే ఉడుకుతాయి కదా చికెన్. వాటర్ వేయాలి. టమాటాలు వేయాలి. నువ్వు కలుపుతావా? నేను కలుపుతా. సరే కలుపు. వేసినాక కలుపునా? ఇప్పుడు వేసినాక అది కొత్తిమీర, పుదీనా రెండు ఉన్నాయా? రెండు. ఏది లాస్ట్ ప్లేస్ బాగుంటుందా? లాస్ట్ వేరా వేయొచ్చు వేస్తారు, అప్పుడే బాగుంటుంది. క్యారెట్ నువ్వు హెల్ప్ చేసినందుకు నీకు గిఫ్ట్ ఇస్తున్నా అంటే తిను. నాకొద్దు. చాలా ఎక్కువ వెళ్తే బాగుంటుంది. రెండు ఒక్కసారి చేస్తున్నా అమ్మాయి. పైన స్విమ్మింగ్ చేసేవి, బియ్యంలో స్విమ్మింగ్ చేసేవి ఏంటివి? ప్రోటీన్. కాకపోతే అల్లము తాలింపులో వేస్తాం మేమైతే. ఎవరి స్టైల్ వాళ్ళది. ఇంకా అంటే అడుగు అంటుంది కానీ అందులో వాటర్ వస్తాయి కదా, అప్పుడు ఆ వాటర్కి అంటుకోవద్దని. ఇప్పుడైతే అల్లా వాటర్ ఆ వాటర్ ఈ వాటర్ ఉడుకుతుంది గ్రేవీ.
వాటర్ దగ్గరకు వచ్చిన దాంట్లోనే తర్వాత కారం వేస్తావు. కొంచెం నిమిషాలు ఉడికిన తర్వాత కారం జరగట జరగ 70% ఇప్పుడు ఇది కలపాలన్నా మళ్ళీ ఏమన్నా ఉడుకుతుంది. అన్నీ చేసి లాస్ట్కి కారం మిస్ అయింది అనుకో బాగోదు. లేకున్నట్టు తింటారు తినొచ్చు, ఏమైంది? అట్లా తింటావా? అది ఉంటుందిగా అమ్మే, మిరియాల పొడి. అంటే లేదులే కానీ అది వేసుకొని తింటే అది కూడా టేస్ట్ బాగానే ఉంటుంది. అది వేసుకొని కారం వేసుకోకుండా తింటారు. అవును, మిరియాలు వేస్తారు అలా. ఆగు, మసాలా వేయండి. మసాలా మసాలా ఒక 5 నిమిషాలు అయిపోయింది. మొత్తం చికెన్ రెడీ. తినడమే ఆలస్యం. చికెన్ రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ రెడీగా. రెడీ. కాసేపు ఒక 5 minutes ఉడకనిచ్చి దించేద్దాం. దించేద్దాం. చికెన్ రెడీ. అయిపోతుంది, ఇంకోసేపు అయిపోయింది. అంతేనా? అయిపోయింది అంతే. ఆంటీ ఇంకోసేపు కావాలా? అయిపోయింది. అంటే అందులో ఉన్న వాటర్ కొంచెం వాటర్ ఉన్నది ఆయిల్ అంతా బయట రావాలి. ఓకే. మంచిగా చేయాలి. బగారా రైస్, హాస్టల్ స్టైల్ బగారా రైస్. దా, చూయించు, ఇది చూయించు. చికెన్ కర్రీ చూయించు. వాసన అయితే బాగానే ఉంది.